5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారింది. కల్తీ మద్యానికి చాలామంది అనారోగ్యం పాలై చనిపోయిన సంఘటనలు కూడా మనం ఎన్నో చూసాం. ఈరోజు కల్తీ మద్యం గురించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. టీడీపీ నేతల కనుసంధంలోనే కల్తీ మద్యం దందా జరుగుతోందన్నారు వైఎస్ జగన్. నకిలీ లిక్కర్ వ్యవహారంలో రాష్ట్రాన్ని నెంబర్ 1 గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారంటూ ట్వీట్ చేశారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ హయాంలో కల్తీ మద్యం ఏరులై పారింది. స్వయంగా మీ పార్టీ వాళ్ళే డిస్టిలరీలన్నీ పెట్టి కల్తీ మద్యాన్ని తయారు చేసి నగదుకు లిక్కర్ అంతా అమ్ముకొని సొమ్ము చేసుకునే సంఘటనలు మనం టీవీలో కట్టలుగా చేసినట్టని చూసినాం. దాదాపు 3,000 నుంచి 4,000 రూపాయలు 4,000 కోట్లు మద్యం కుంభకోణం చేశారు. మీరు కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో కల్తీ మద్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్న శాంతి భద్రతలకు కానీ అవినీతి అరాచకుల పాలిట సింహసర్పంలా వ్యవహరించాడు. ఈరోజు ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ భద్రత బాధ్యత అని చెప్పి ఈరోజు నకిలీ మద్యం అమ్మకాలపైన తయారీ కేంద్రాలపైన ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. అదే కాకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు కల్తీ మద్యం తయారీ కేంద్రాలపైన దాడులు చేస్తూ ఉంది. దీంట్లో పార్టీలకు అతీతంగా ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే చర్యలు తీసుకునే దానికి ఈ ప్రభుత్వం ఉపకరించిందంటే ఎటువంటి అవినీతి అరాచక వ్యవహారాలు ఎవరు చేసినా కూడా మన పార్టీ వాళ్ళైనా బంధువులైనా ఎవరైనా వాళ్ళ మీద చర్యలు తీసుకునే దాన్ని వెనుకాడమని చెప్పి స్పష్టత ఇస్తూ ముఖ్యమంత్రి గారు మా పార్టీలో ఉన్న వ్యక్తులను కూడా సస్పెండ్ చేసిన విషయం ఈరోజు ప్రజలకు తెలియజేస్తూ ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి కల్తీ మద్యం వ్యవహారాల్లో కానీ దేంట్లో రాజీ పడడం అనేది ప్రభుత్వం స్పష్టత ఇస్తూ ఉంది. అదే కాకుండా ఈరోజు పార్టీ ఇన్ఛార్జ్ అయిన జయచంద్రారెడ్డిని అదేవిధంగా సురేంద్ర నాయుడు అనే వ్యక్తులను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. పోలీసులు కూడా వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. ఎక్కడో మద్యం కుంభకోణం జరిగితే అది ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఏది జరిగినా కూడా అధికారం కోసం ఒక విష ప్రచారం అన్నమాట. మీరు చేసిన అరాచక పరిపాలన నుంచి ప్రజలు తేరుకొని ఈ సంవత్సరన్నర కాలంలో రాష్ట్రం ఆర్థికంగా ముందుకు పోతూ అభివృద్ధిలో ముందుకు పోతూ దేశంలో ఏ ప్రభుత్వము చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈరోజు ప్రజల కోసం అమలు చేస్తూ ఉంటే ఉనికిని కాపాడుకునేదానికి ఈ ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తూ ఉంటారు. నేను ఒకటే అడుగుతూ ఉండే ఈ సందర్భంగా, మీరు మద్యం కుంభకోణంలో 3,500 కోట్లు కుంభకోణం చేశారని చెప్పి ఆధారాలతో సహా సిట్ ఈరోజు కోర్టు ముందు పెట్టిన తర్వాత మీకు చెందిన ఎంపీ కానీ అదేవిధంగా నీ సీఎంఓలో పనిచేసిన మాజీ అధికారులు కూడా ఈరోజు జైళ్ళల్లో 70 రోజులు 80 రోజులు 100 రోజులు ఉంటే వాళ్ళను నువ్వు సస్పెండ్ చేసావా అని చెప్పి నేను అడుగుతూ ఉండా. వాళ్ళ మీద కనీసం తాత్కాలిక చర్యలకు అంటే గత ప్రభుత్వంలో మాకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం ఎప్పుడైనా చేసావని అడుగుతూ ఉండా. ఎంత అవినీతి కుంభకోణం జరిగినా దాని మీద మీ పార్టీ నుంచి చర్యలు ఉండవు. ఈరోజు అందుకే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఒక సమర్థ పరిపాలన, నీతివంతమైన పరిపాలన, అవినీతి లేని పరిపాలన చేయాలని చెప్పి పోలీస్ అధికారులకు కానీ ఎక్సైజ్ అధికారులకు కానీ పూర్తి ఆదేశాలు ఇచ్చి ఈరోజు అన్ని రకాలుగా దోషులందరినీ కూడా అరెస్టులు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉంది ఈ ప్రభుత్వం. అదే కాకుండా గత ప్రభుత్వంలో కల్తీ మద్యం జరిగితే ఆ హయాంలో విజయవాడలో మనుషులు చనిపోతే మీ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు మాట్లాడిన విషయాలు రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. చచ్చిపోతే చచ్చిపోయినారు, పోయిన వాళ్ళందరూ పోయినారు అని చెప్పి మాట్లాడిన విషయాలు కూడా ప్రజలు ఎవరు మర్చిపోలేదని చెప్పి సందర్భంగా చెప్తా ఉండా. ఇదే కాకుండా మద్యం పైన ఆదాయం అంటే ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయడమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉండా. అందుకే సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తానని చెప్పినాడు. మరి సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు కాదు కదా, అధిక ధరలు పెంచి కల్తీ మద్యాన్ని అమ్మి ప్రజల ఆరోగ్యంతో మాన ప్రాణాలతో ఆడుకున్న ప్రభుత్వం మీది. ఈరోజు
అటువంటి ఉండకూడదనే ఈ మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంత పెద్ద చర్యలు తీసుకున్నాడు. ఈ విషయాన్ని కూడా ప్రజలందరికీ గుర్తు చేస్తుండా. పేదల ఆరోగ్యం పాటు వాళ్ళ ఇల్లు గుల్లా చేసిన గత ప్రభుత్వం ఈరోజు వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు. మీరు నాశనం అయిపోయినారు కొంతమంది జీవితాలు. ఈరోజు నువ్వు చేసిన మద్యం కుంభకోణం వల్ల అధికారులే కాదు, చిన్న చిన్న అధికారుల వెంట పనిచేసిన అటెండర్లు కూడా జైలు పాలైన విషయం. అమాయకులైన అటెండర్లు బ్యాగులు మోసిన వ్యక్తులు కూడా ఈరోజు జైలు పాలైపోయినారు. పాపం మీ పుణ్యమా అని. అంతే తప్ప ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా చాలా పారదర్శక పరిపాలన ఇస్తుందనే విషయాన్ని ప్రజలకు తెలియజేసుకుంటూ, అదే కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఒక విషపూరిత మద్యం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల మంది అనారోగ్యం పాలైనారు. మీ పుణ్యమా అని, మీ ప్రభుత్వంలో జరిగిన కల్తీ మద్యం పుణ్యమా అని చెప్పి 35 లక్షల మంది అనారోగ్యం పాలైపోయినారు. మద్యంతో రాష్ట్రం అంతా కూడా ఒక కల్తీ వ్యాపారం చేసినాం. కల్తీ మద్యానికి ఒక మూల విరాట్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం స్పష్టంగా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇసుక మాఫియా, మద్యం మాఫియా, భూమాఫియా, ఎర్రచందనం మాఫియా, ఇలాంటి అన్ని మాఫియాల కోసమే 5 సంవత్సరాలు పరిపాలన చేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే ఈ రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా చితికిపోయి ఆదాయం లేక రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా నాశనం చేస్తే దాన్ని గాడిన పెట్టేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కష్టం ప్రజలందరూ కళ్ళతో చూస్తూ ఉన్నారు. అభివృద్ధి అన్నా సంక్షేమం అన్నా ఒక తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోనే. దానికి చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఒక సమర్థవంతమైన నాయకుడు అని చెప్పి ప్రజల్లో విశ్వాసం, నమ్మకం కూడా వస్తూ ఉంది ఈరోజు. అదే కాకుండా మద్యం రేట్లన్నీ పెంచినారు గతంలో. మీరు మద్యం రేట్లన్నీ పెంచి దాన్ని మళ్ళా కల్తీ మద్యం రూపంలో అమ్మి సొంతంగా ఈ అక్రమార్జన చేసి ప్రభుత్వ ఆదాయాన్ని కూడా గండికొట్టినారు గత ప్రభుత్వంలో. ఈరోజు మద్యం రేట్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం రేట్లు తగ్గించింది ఈ ప్రభుత్వం. నాణ్యమైన మద్యం అన్ని రకాల బ్రాండ్లను కూడా ఈ రాష్ట్రంలో ఈరోజు అలౌ చేసి ప్రజలకు ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా, వాళ్ళ ఆరోగ్యాలు పాడు కాకుండా ఒక నాణ్యమైన మద్యంతోనే ఈ రాష్ట్రంలో ఈరోజు అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు గత ప్రభుత్వంలో మీ అవినీతి వల్ల, మీ కల్తీ మద్యం వల్ల దాదాపు 30,000 మంది కాలేయం దెబ్బతిన్నట్టు మెడికల్ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. అదే కాకుండా నరాల వ్యాధుల వల్ల దాదాపు 12,600 మంది నరాల వ్యాధుల వల్ల కూడా అనారోగ్యం పాలైనట్టు మెడికల్ స్టాటిస్టిక్స్ అన్నీ చెప్తూ ఉన్నాయి. ఇన్ని రకాలుగా మీ ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యం, ప్రజల ఆస్తులు, ప్రభుత్వానికి ఆదాయం రాకుండా నష్టం కలిగించే పనులు మీరు చేసి కల్తీ మద్యాన్ని రాష్ట్రమంతా కూడా ప్రోత్సహించి మీ ప్రభుత్వంలో గత ఎమ్మెల్యేలు అన్ని రకాలుగా కల్తీ మద్యంలో ఏలు పెట్టి సర్వనాశనం చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం ఒక పారదర్శక పరిపాలన ఇస్తూ ఉంటే చూసి ఓర్చుకోలేక ఉనికి కోసం లేనిపోని ఫేక్ వార్తలన్నీ సృష్టిస్తూ నీ సాక్షి మీడియా, సాక్షి పేపర్లో పెద్ద పెద్ద రాతలు రాస్తూ ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉండవు. నీ సాక్షి పత్రిక కాదు కదా, సాక్షి టీవీ కాదు కదా, ఎవ్వరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు. కల్తీ మద్యానికి మూల విరాట్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన ముఖ్యమంత్రిగా చరిత్ర పుటల్లో ఎక్కే ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తూ, ప్రజలు ఈ కల్తీ మద్యం వల్ల గత 5 సంవత్సరాల్లో నాశనమైన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కష్టాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉంటా. జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కోవర్ట్. అతను ఎన్నికలప్పటికీ మద్యం వ్యాపారాల్లో ఉన్నాడు. మద్యం కుంభకోణాలు ఆఫ్రికాలో కూడా ఎక్కడో చేస్తున్నాడు. అతను నేరుగా
ఈ కల్తీ వ్యాపారాన్ని అక్కడ ఆ దేశాల్లో చేసే కల్తీ మద్యాన్ని ఈ దేశంలో ఈ రాష్ట్రానికి తెచ్చి ఆ ప్రాంతంలో పెట్టి ప్రజలను నాశనం చేశాడు. అందుకే ముఖ్యమంత్రి గారు ఎంత పెద్దవాళ్ళైనా సరే చట్టం ముందు అందరూ సమానమే అని మా పార్టీ వాళ్ళని కూడా సస్పెండ్ చేశారంటే ఈ ప్రభుత్వం ఎంత ట్రాన్స్పరెన్సీ పరిపాలన ఇస్తూ ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి సమాచార లోపం వల్ల కూడా పొరపాటు జరుగుతూ ఉంటాయి. సమాచార లోపం వచ్చింది కాబట్టి అతనికి పార్టీ అప్పట్లో టికెట్ ఇచ్చింది. మరి ఈరోజు అతను చేసిన అవినీతి అంతా తెలిసింది కాబట్టి పార్టీ చర్యలు తీసుకునింది.